హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో కంటిన్యూషన్గా మరికొన్ని ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 25%, 20% అండ్ 10% సక్సెసివ్ డిస్కౌంట్స్? 25%, 20% మరియు 10% వరుస డిస్కౌంట్లకు సమానమైన సింగిల్ డిస్కౌంట్ అంటే ఏమిటి? ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది డిస్కౌంట్ రిలేటెడ్ కాబట్టి అసలు డిస్కౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని బ్రీఫ్గా తెలుసుకుందాం. డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ని బిజినెస్లో సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు, రైట్? సో డిస్కౌంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మెయిన్గా 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తామండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్. ఓకే, ఈ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుక్ని పర్చేజ్ చేయడానికి బుక్ స్టాల్కి వెళ్ళామని అనుకుందాం. అక్కడ మనకు కావాల్సిన బుక్ ఎంఆర్పి అనేది 200 ఉందని అనుకుంటే సెల్లర్ సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి మనకి 20% డిస్కౌంట్ ఇచ్చారని అనుకుందాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంఆర్పి 200లో నుంచి 20% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఇక 20% అంటే ఎవ్రీ 100కి 20 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 200లో 20% అంటే 20 + 20 40, రైట్? సో 160 అనేది వస్తుంది. ఇక్కడ కనుక మనం 160 రూపీస్తో సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే మనం సెల్లర్తో బార్గెనింగ్ స్టార్ట్ చేసాం. అప్పుడు సెల్లర్ అనేవాడు ఇంకో 10% డిస్కౌంట్ ఇచ్చారని అనుకుంటే ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఈ 10% అనేది ఎంఆర్పి మీద కాదు, ఫస్ట్ డిస్కౌంట్ తీసేయగా వచ్చిన సెల్లింగ్ ప్రైస్ మీద అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదే డిస్కౌంట్లో మెయిన్ పాయింట్. అప్పుడు ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది 160లో 10% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 10% ఆఫ్ 160 అంటే 16 రూపీస్, రైట్? సో 144 వస్తుంది. మనకి ఫైనల్గా వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే ఎంఆర్పి 200లో నుంచి ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ కనుక తీసేస్తే 56 రూపీస్. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ 56 రూపీస్ అపాన్ ఎంఆర్పి 200 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. 56లో 28 టైమ్స్ అంటే మనకి ఫైనల్గా వచ్చిన డిస్కౌంట్ అనేది 28%. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన డిస్కౌంట్స్ ఫస్ట్ 20% ఇచ్చారు, తర్వాత 10% ఇచ్చారు, టోటల్ 30%, రైట్? కానీ మనకి ఇక్కడ వచ్చిన ఎఫెక్టివ్ డిస్కౌంట్ అనేది 28%. రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ సెకండ్ టైం ఇచ్చిన 10% డిస్కౌంట్ అనేది ఎంఆర్పి మీద కాదు, ఫస్ట్ డిస్కౌంట్ తీసేయక వచ్చిన సెల్లింగ్ ప్రైస్ మీద అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ట్రెడిషనల్ మెథడ్లో డిస్కౌంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి. కానీ ఈ ట్రెడిషనల్ మెథడ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే ఇది లెంతీ మెథడ్ కాబట్టి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే మెథడ్స్ ఏంటంటే నెక్స్ట్ డిస్కస్ చేయబోయే సెకండ్ 2 మెథడ్స్. ఓకే, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేసి ఫార్ములా మెథడ్. ఈ మెథడ్లో మనకి క్వశ్చన్లో కనుక 2 డిస్కౌంట్ ఇచ్చారని అనుకుంటే ఫస్ట్ డిస్కౌంట్ ఎక్స్, సెకండ్ డిస్కౌంట్ వై. మనకి ఇందాక ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్లు ఫస్ట్ డిస్కౌంట్ 20%, సెకండ్ డిస్కౌంట్ 10% అనుకుంటే ఇక్కడ ఎఫెక్టివ్ డిస్కౌంట్ అనేది ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. సో ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ టు 10. సో 20 ఇంటూ 10/100 ఇది మనకి 28%. ఈ ఫార్ములా మెథడ్ అనేది సింపుల్ అండి. కానీ మనకి డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి క్వశ్చన్లో 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ఈజీ అవుతుంది. అలా కాకుండా
మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినట్టు 3 డిస్కౌంట్స్ అలా కాకుండా 3 కంటే ఎక్కువ ఇస్తే కనుక మనం థర్డ్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, థర్డ్ మెథడ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. థర్డ్ మెథడ్ అనేది నార్మల్ మెథడ్. ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ని మనం సింగిల్ స్టెప్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్టు బుక్ ప్రైస్ అనేది ఎంఆర్పి 200, ఫస్ట్ డిస్కౌంట్ 20%, అలాగే సెకండ్ డిస్కౌంట్ 10% అనుకుంటే ఇక్కడ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంఆర్పి 200లో ఫస్ట్ డిస్కౌంట్ 20% పోను సెల్లింగ్ ప్రైస్ అనేది 80%, రైట్? 80% అంటే 80/100. అలాగే సెకండ్ డిస్కౌంట్ 10% పోను సెల్లింగ్ ప్రైస్ అనేది 90%. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. సో 8 into 9 అంటే 72, 72 into 2 అంటే 144. సో మనకి ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది 144. డిస్కౌంట్ వచ్చేసి 200 minus 144 which is equal to 56, right? So discount percentage 56 upon MRP 200 into 100 which is equal to 28%. ఇలాగ మనకి నార్మల్ మెథడ్లో ఎన్ని డిస్కౌంట్స్ అంటే 3 కాదు 4 కాదు ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చినా మనం సింపుల్గా సింగిల్ స్టెప్లో ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసి డిస్కౌంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లాస్ట్గా డిస్కౌంట్ చేసుకున్న ఫార్ములా మెథడ్ అంటే నార్మల్ మెథడ్ అనేవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్లో 3 డిస్కౌంట్స్ ఇచ్చారు కాబట్టి మనం నార్మల్ మెథడ్ యూజ్ చేయాలి. అలా కాకుండా 2 డిస్కౌంట్స్ ఇచ్చినట్లయితే మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేసి సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక్కడ మనకి 3 ఇచ్చారు కాబట్టి నార్మల్ మెథడ్లో ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంఆర్పి కనుక 100% అనుకుంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంఆర్పిలో ఫస్ట్ డిస్కౌంట్ 25% పోను సెల్లింగ్ ప్రైస్ అనేది 75%, అలాగే సెకండ్ డిస్కౌంట్ 20% పోను సెల్లింగ్ ప్రైస్ అనేది 80%. సో థర్డ్ డిస్కౌంట్ 10% పోను సెల్లింగ్ ప్రైస్ అనేది 90%. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 25 75లో 3 టైమ్స్, 100లో 4 టైమ్స్. ఈ 4 8లో 2 టైమ్స్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 3 into 2 6, 6 into 9 అంటే 54%. సో డిస్కౌంట్ వచ్చేసి ఎంఆర్పి 100%, సెల్లింగ్ ప్రైస్ 54%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ 46%. ఇలా ఈజీగా మనం నార్మల్ మెథడ్ యూజ్ చేసి డిస్కౌంట్ పర్సంటేజ్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ముఖేష్ గెట్స్ 30%, 25%, 15% sequential discounts on his shirt. Find single equivalent discount. ముఖేష్ ఒక్కపై 30%, 25%, 15% వరుస డిస్కౌంట్లు లభిస్తాయి. ఒకే సమానమైన డిస్కౌంట్ కనుగొనండి. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనం ఇంతకుముందు క్వశ్చన్లో డిస్కస్ చేసినట్టు ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంఆర్పి 100% అనుకుంటే ఫస్ట్ 30% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 70%, సెకండ్ 25% వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 75%. ఓకే, థర్డ్ వన్ 15% డిస్కౌంట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 85%. 2 zeros క్యాన్సిల్. 75లో 25 3 టైమ్స్, 100లో 4 టైమ్స్, రైట్? 85లో 3 17 టైమ్స్, 100లో 20 టైమ్స్. 0 క్యాన్సిల్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 7 into 3 అంటే 21 into 17, రైట్?
బై 4 ఇంటూ 2 అంటే 8. ఇక్కడ మనకి 21 ఇంటూ 17 అంటే 20 ఇంటూ 17 ప్లస్ 17 రైట్. 20 ఇంటూ 17 అంటే 340 ప్లస్ 17 ఉంది కాబట్టి 357. సో 357 బై 8 మనం క్యాన్సిల్ చేస్తే 8 350లో 4 టైమ్స్ 32, ఇంకా 37 ఉంది అగైన్ 4 టైమ్స్, దెన్ 6 2 రైట్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 42.62. సో ఫైనల్ డిస్కౌంట్ అనేది 100%లో నుంచి సెల్లింగ్ ప్రైస్ 42.62% తీసేస్తే 55.38%. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Sumit's salary reduced by 40%. After that, it was increased by 40%. Find the final loss percentage in his salary. సుమిత్ జీతం 40% తగ్గింది, ఆ తర్వాత 40% పెంచబడింది. అతని జీతంలో తుది నష్ట శాతాన్ని కనుగొనండి. ఓకే, చాలా ఈజీ అనండి. మనకి పర్సంటేజ్లో X% ఇంక్రీజ్, సేమ్ X% డిక్రీజ్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ ఉండవండి. అది ఎలానో ఈ క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ సుమిత్ శాలరీ కనుక 100 రూపీస్ అనుకుంటే ఫస్ట్ 40% తగ్గింది అన్నారు కాబట్టి 100లో 40% పోతే 60 రూపీస్ రైట్. అగైన్ 40% ఇంక్రీజ్ అన్నారు కాబట్టి 60లో 40% అంటే 24. సో 60 ప్లస్ 24 అంటే 84 రూపీస్. సుమిత్ శాలరీ స్టార్టింగ్లో 100 రూపీస్ ఉండే, ఆఫ్టర్ 40% డిక్రీజ్ అండ్ 40% ఇంక్రీజ్ తర్వాత 84 రూపీస్కి చేరింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 100 మైనస్ 84 విచ్ ఈజ్ 16 రూపీస్. మనం పర్సంటేజ్లో చెప్పాలంటే 16 అపాన్ స్టార్టింగ్ 100 కాబట్టి ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16%. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ ఎండింగ్ కాలేదు. సో ఎప్పుడైనా సరే పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్కి ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వదు. ఓకే, దీన్ని మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో X% ఇంక్రీజ్, X% డిక్రీజ్ అన్నారంటే మనకి డెఫినెట్గా లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది X/10 ఇంటూ హోల్ స్క్వేర్కి సమానం. సో ఇక్కడ X అనేది 40% కాబట్టి 40/10 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 16%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ న్యూ గవర్నమెంట్ పాలసీ ద ప్రైస్ ఆఫ్ ఆనియన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%. వాట్ పర్సంటేజ్ should a person reduce onion consumption so that there is no increase in his expenditure? ఓకే, కొత్త ప్రభుత్వ విధానంలో ఉల్లి ధరను 35% పెంచారు. ఒక వ్యక్తి తన ఖర్చులో పెరుగుదల లేకుండా ఉండడానికి ఉల్లిపాయ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? సో చాలా ఈజీ క్వశ్చన్ అండి. మన కాన్సెప్ట్ ద్వారా వెళ్తే ఆనియన్ ప్రైస్ అనేది 100 రూపీస్, కన్జంప్షన్ 100 కేజీస్ అనుకుంటే అప్పుడు ఎక్స్పెండిచర్ అనేది 100 కేజీస్కి 100 రూపీస్ చొప్పున 10,000 రూపీస్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఆనియన్ ప్రైస్ అనేది 35% పెరిగిందన్నారు కాబట్టి 100లో 35 అంటే 135 రూపీస్. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే ఎక్స్పెండిచర్ అనేది సేమ్గా ఉండాలి. అంటే ఇక్కడ కూడా 10,000 రూపీసే. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రూపీస్కి ఎన్ని కేజీస్ ఆనియన్స్ వస్తాయంటే 10,000/135. దీన్ని మనం సింపుల్గా చేస్తే 5 27 టైమ్స్, 5 2000 టైమ్స్. 2000లో 27 అంటే 7 27s are 189, ఇంకా 110 ఉంది,
4 27 are 108. ఓకే, అప్రాక్సిమేట్లీ 74 kgs. మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో 100 kgs వస్తే ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత 74 kgs మాత్రమే వచ్చాయి. ఎంత డిక్రీజ్ అయిందంటే 100 - 74 విచ్ ఈస్ 27 kgs, 26 kgs. ఓకే, మనం పర్సంటేజ్లో కనుక చెప్పినట్లయితే 26/100 kgs into 100 which is equal to 26%. So option B is the correct answer. సో దీన్ని మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా ఫార్ములా ఇచ్చేసి కూడా చెప్పొచ్చండి. అది ఎలా అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వకూడదని ఇచ్చారంటే అప్పుడు కన్జంప్షన్ అయినా చేంజ్ చేయాలి లేదా ప్రైస్నైనా చేంజ్ చేయాలి. ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకుంటే కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది, లేదా ప్రైస్ డిక్రీజ్ అయిందనుకుంటే కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు చేంజ్ అనేది మనం ఈజీగా ఫార్ములా ఇచ్చి చెప్పొచ్చు. అది ఏంటంటే x/100 ± x × 100. ఇక్కడ ప్లస్ సింబల్ అనేది పర్సంటేజ్ డిక్రీజ్ని సూచిస్తుంది, అలాగే మైనస్ సింబల్ అనేది పర్సంటేజ్ ఇంక్రీజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనల్ని ఇక్కడ పర్సంటేజ్ డిక్రీజ్ అడిగారు కాబట్టి పర్సంటేజ్ డిక్రీజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది 35. సో 100 + 35 × 100. సో 35/135 × 100 7 5 times 7 27 times. సో ఇది మనకి అప్రాక్సిమేట్గా 26%. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఏ రెసిడెన్షియల్ ఫ్లాట్ increases by 15% each year. If present cost is rupees 60 lakhs, then how much will it cost after 2 years? రెసిడెన్షియల్ ఫ్లాట్ ధర ప్రతి సంవత్సరం 15% పెరుగుతుంది. ఒకవేళ ప్రస్తుత ఖర్చు 60 లక్షల రూపాయలు అయితే 2 సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఫ్లాట్ ధర 60 లక్షలని ఇచ్చారు, ఇది ప్రతి సంవత్సరం 15% పెరుగుతుందన్నారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ అనేది 115%, అలాగే సెకండ్ ఇయర్ కూడా 15% పెరిగింది కాబట్టి 115%. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. సో 600 × 115 × 115 అంటే 132/25, రైట్? సో 2 zeros, 6 × 5 అంటే 30, 0 6 × 2 అంటే 12, +3 అంటే 5, 6 × 2 అంటే 12, +1 అంటే 3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ కనుక 35,000 ఎండ్ అయ్యేది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపెనీస్ ప్రాఫిట్ extended 10% from April to May, then decreases 20% from May to June, then increases by 50% from June to July. What is percentage increase in profits from April to July? ఒక కంపెనీ లాభాలు ఏప్రిల్ నుండి మే వరకు 10% పెరిగాయి, తర్వాత మే నుండి జూన్ వరకు 20% తగ్గుతాయి, తర్వాత జూన్ నుండి జూలై వరకు 50% పెరిగాయి. ఏప్రిల్ నుండి జూలై వరకు లాభాల్లో ఎంత శాతం పెరుగుదల అనేది మనం చెప్పాలి. చాలా ఈజీ అండి. మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఏప్రిల్ నుండి మే వరకు 10% ఇంక్రీజ్ అని ఇచ్చారు, అలాగే మే నుండి జూన్ వరకు 20% డిక్రీజ్ అని ఇచ్చారు. ఫైనల్గా జూన్ నుండి జూలై వరకు 50% అనేది ప్రాఫిట్లో ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ మనం చేంజ్ ఫార్ములా కనుక ఇచ్చేస్తే
చేంజ్ ఫార్మ్ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఫార్ములలో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం 2 చేంజెస్ యూజ్ చేసి చేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. వచ్చిన రిజల్ట్తో థర్డ్ చేంజ్ యూజ్ చేసి ఫైనల్గా ఎంత చేంజ్ వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చేంజ్ యూజ్ చేస్తే ప్లస్ 10% కాబట్టి 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ 10%. సెకండ్ చేంజ్ 20% డిక్రీజ్ కాబట్టి మైనస్ 20% ప్లస్ 10 ఇంటూ మైనస్ 20 బై 100. 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ మైనస్ 12%, రైట్? సో మనం ఫైనల్గా చేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 12%, ఇక్కడ 50% ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ 50 ప్లస్ 50 ఇంటూ మైనస్ 12 బై 100. ఇక్కడ 0 క్యాన్సిల్. 5 ఇంటూ 12 అంటే 60. 60 బై 10 అంటే మైనస్ 6. సో మైనస్ 6. 50 మైనస్ 12 అంటే 38. ఫైనల్గా ప్లస్ 32% increase in profits. Okay, option B is the correct answer. Next question. The length and breadth of a rectangle should be changed by plus 15% and minus 10% respectively. Then what percentage will change in area of the rectangle? Okay, దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు మరియు వెడల్పును వరుసగా 15% మరియు 10% మార్చాలి. అప్పుడు దీర్ఘచతురస్రాకార వైశాల్యంలో ఎంత శాతం మారుతుంది? ఏమి చాలా సింపుల్ అండి. మనకి రెక్టాంగిల్ ఏరియా అనేది ఎల్ ఇంటూ బి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది 100, బి అనేది 100 తీసుకుంటే ఏరియా అనేది 100 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10,000, రైట్? ఇప్పుడు మనకి క్వశ్చన్లో లెంత్ అనేది 15% పెరిగిందన్నారు కాబట్టి 115. అలాగే బ్రెడ్త్ అనేది 10% తగ్గిందన్నారు కాబట్టి 90. సో ఏరియా 2 అనేది ఎల్ ఇంటూ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు 115 ఇంటూ 90 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 5 ఇంటూ 9 అంటే 45. 5 4 ఉంది. 1 ఇంటూ 9 అంటే 9 3 10, రైట్? సో చేంజ్ అనేది A2 మైనస్ A1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 350, రైట్? చేంజ్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 350 బై 10,000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. 0 క్యాన్సిల్. 35 బై 10 అంటే 3.5% ఇంక్రీజ్. ఓకే, ఆప్షన్ B is the correct answer. Next question. Ram got 40% marks in an exam and he failed by 20 marks. Aditya got 45% marks and his marks was 30 more than the required marks to pass. How much percentage marks are required to pass? Okay, పరీక్షలో 40% మార్కులు సాధించిన రామ్ 20 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఆదిత్యకు 45% మార్కులు రాగా ఉత్తీర్ణ సాధించడానికి అవసరమైన మార్కుల కంటే 30 ఎక్కువ మార్కులు వచ్చాయి. ఉత్తీర్ణత సాధించడానికి ఎంత శాతం మార్కులు అవసరం? ఓకే, చాలా ఈజీ అండి. ఇక్కడ మనం పాస్ మార్క్స్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ముందు రామ్కి 40% మార్క్స్ వచ్చాయి, కానీ 20 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు కాబట్టి పాస్ మార్క్స్ అనేవి 40% ప్లస్ 20 మార్క్స్, రైట్? అలాగే ఆదిత్యకి 45% మార్క్స్ వచ్చాయి, కానీ పాస్ అవ్వడానికి దానికంటే 30 మార్కులు ఎక్కువ వచ్చాయి కాబట్టి పాస్ మార్క్స్ అంటే 45% మైనస్ 30. సో ఈ రెండు కూడా పాస్ మార్క్సే కాబట్టి ఈక్వల్ చేస్తే 5% ఈక్వల్ టు 50 మార్క్స్. సో 1% ఈక్వల్ టు 10 మార్క్స్, రైట్? సో పాస్ మార్క్స్ అంటే
40% ప్లస్ 20 ఇక్కడ 1% 10 మార్క్స్ అంటే 2% అంటే 20 మార్క్స్ రైట్. సో ఇక్కడ 20 మార్క్స్ అంటే 2% టోటల్ పాస్ మార్క్స్ వచ్చేసి 40 ప్లస్ 2 అంటే 42%. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18,000 to 22,500. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. ఒక గ్రామ జనాభా 18,000 నుండి 22,500కి పెరిగింది. పెరుగుదల శాతాన్ని కనుగొనండి. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనల్ని పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్ అంటే 18,000 రైట్ ఇంటూ 100. ఇక్కడ 4,500 బై 18,000 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 9 18లో 2 టైమ్స్, 450లో 50 టైమ్స్. సో 50లో 2 అంటే 25%. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్పొచ్చండి. మనకి డిఫరెన్స్ అనేది 4,500 రైట్. సో మనకి ఇనీషియల్గా ఉన్న పాపులేషన్ 18,000. ఈ 18,000లో 50% అంటే 9,000. 9లో 50% అంటే 4,500. ఇక్కడ 9,000లో 50% అన్నా 18,000లో 25% అన్నా సేమ్ రైట్. సో మనం కావాల్సింది 18,000లో 4,500 అంటే 25%. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.